అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు జాబిల్లి పిలిచింది. ఈ కథను రచించిన వారు రవికాంత్ గారు. ఇంకా కథలోకి వెళ్తే, నిండు చంద్రుడు వెలిగిపోతున్నాడు. ధవళ వస్త్రం ధరించినట్టు ధరణి సొగసులు పోతుంది. చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది. చంద్రుడిని చూసి చాలా కాలం అయింది. నగరానికి వచ్చి 5 ఏళ్ళు అయిపోతుంది. ఇప్పుడే చూస్తున్నంత కొత్తగా గమ్మత్తుగా ఉంది చంద్రుడిని చూడడం. అలాగని పెట్టెలు పేర్చినట్టుండే అపార్ట్మెంట్ కాదు. సిటీలోని ఆనుకుని ఇప్పుడిప్పుడే వెలుస్తున్న సొంతింటి కలల కాలనీ. దానికి ఎడంగా సిటీ శివారు వారగా ఉన్న డాబా ఇల్లు తమది. ఆ కాలనీకి కాపలా గార్డుగా ఉన్నట్లు ఉంటుంది మా ఇల్లు. చిన్నప్పటి నుంచి చందమామను చూస్తూ వెన్నెల ఆరుబయట మంచాల మీద పడుకోవడం అలవాటు. ప్రధాన వీధికి అవతల ఉండడం వల్ల మా వీధిలోని వారు సైకిళ్ళు తప్ప ట్రాఫిక్ ఏమీ లేకపోవడం వల్ల మాకేదో నిశ్చింత. వర్షాకాలం 3 నెలలు తప్పితే పున్నమి రాత్రిలో నా పక్క ఆరుబయట తప్పనిసరి. చలికాలం డిసెంబర్ నెల మినహా వాకిళ్లలో కొనసాగటం నా అదృష్టం. దానికి కారణం నానమ్మ. నిజం చెప్పాలంటే వెన్నెలను శరీరానికి పరిచయం చేసింది. చందమామను మనసుకు హత్తుకునేలా చేసింది నానమ్మే. చదువుకోవడానికి బడికెళ్ళినప్పుడు తప్పితే నా వెన్నుంటే ఉంది నానమ్మ. ఆటలకు వెళ్ళినా నాతో రావాల్సిందే. ఇంటి దగ్గర ఖాళీ స్థలం ఉండడంతో మా చుట్టుప్రక్కల పిల్లలకు అదే ఆట స్థలం అయ్యింది. మాటకు ఆ స్థలం దగ్గరకైనా నాని లేకుండా అడుగు వేయడం నా వల్ల కాదు. నాకు కూడా ఉండాల్సిందే. చదువుకు మాత్రమే అమ్మానాన్నల మార్గదర్శకం. ఆటలకు, అల్లరిలోక విషయాలు అన్నీ ప్రేరణ ఇచ్చింది నానియే. చిన్నప్పుడు తేలిగ్గా పిలుచుకున్న పదం అది. నాని అసలు పేరేంటో నేను కాలేజ్కి వెళ్ళే వరకు తెలియదు. మా కుటుంబం ఎంతో చిన్నది. ఓ నానితో అనుబంధం అంత పెద్దది. నానమ్మ, నేను, నాని ఇదే మా కుటుంబం. కానీ మాతో భాగ్యం బాప్ప, వాళ్ళ కొడుకు శేఖర్ బావ ఉంటారు. మిలిటరీలో పనిచేస్తూ యుద్ధంలో వీరమరణం పొందాడు వెంకట్రావు మామయ్య. భాగ్యం బాప్ప తరువాత నాన్న సుబ్బారావు రాయుడు పుట్టాక చిన్న బాప్ప వీరామణి 10 ఏళ్ల తరువాత పుట్టి 10 ఏళ్ల వయసులో మలేరియా జ్వరం వచ్చి చనిపోయిందని నాని కబుర్ల మధ్య కథవాసి చెప్పిన సంగతి. చిన్న బాప్ప అంటే నానికి బాగా ప్రేమ. ఆమె చిన్న వయసులోనే తాతయ్య చనిపోవడం వల్ల తండ్రి లేని లోటును పూడ్చడానికి ఎంత కొరత లేకుండా చూసేదట. చిన్న బాప్పను వేణి అని పిలిచేవారట. ఆమె పేరే నాకు పెట్టారు, వేణుశ్రీ. వేణి స్మృతినే కాదు, తాతయ్య పేరులోని వేణుమాధవుడు కూడా నాలో కొలువయ్యారు. నాని మాత్రం నన్ను వెన్నెలనే పిలిచేది. అదే మా ఇంట్లో నా ముద్దు పేరు. నాని ఎన్ని కథలు చెప్పి నిద్రపూచినా వెన్నెల రోజుల్లో చందమామను చూడకుండా నిద్రపోవడం జరిగేది కాదు. చంద్రుడు రాక కోసం నిద్రపోకుండా కాపు కాసేదాన్ని. పున్నమి రోజుల్లో అంత పిచ్చి. పాఠశాల చదువు పూర్తయి 10 కిలోమీటర్ల దూరంలోని హైస్కూల్ చదవడానికి కోటికేశ్వరం వెళ్ళాలని నానితో వెన్నెలతో అనుబంధం తగ్గలేదు. నా దినచర్యలో సైకిల్ వచ్చి చేరింది. సరదాగా నేర్చుకున్న నాన్న సైకిల్పై పెడల్ మీద తొక్కిన ఆట చదువు అంతరాయం రాకుండా చేసింది. లేకపోతే పక్కింటి మంగలాగా బడి మానేయాల్సి వచ్చేది. అమ్మ బలవంతం కూడా. బడికి జరుగుదలకు బాగానే పనిచేసింది. 10 గ్రామాల మొత్తానికి హైస్కూల్ అదొక్కటే. అందుకే పబ్లిక్ పరీక్షలు స్కూల్ ఫస్ట్నే కొట్టేయడం వాళ్ళ జూనియర్ కాలేజీ చదువుకు అది సులభం అయింది. లేకపోతే వరలక్ష్మిలా ఫెయిల్ అయితే పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టి ఎవడితోనో ముడిపెట్టేవారు. కార్పొరేట్ కాలేజీల మాయాజలంలోకి పోకుండా దగ్గరలో ఉన్న కోరుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోకి నాన్న చేర్పించడంతో విద్య రుచి మరీ వంట పట్టేసింది. అరగతో ముడిమి లేకుండా లెక్చరర్ చెప్పింది శ్రద్ధగా వింటే చాలు. 10వ శ్రేణికి పగ్గాలు లేకుండా దూసుకొచ్చేయవచ్చు. స్నేహలత తల్లిదండ్రుల బలవంతం మీద కార్పొరేట్ కాలేజీలో లక్షలాది రూపాయలు వెచ్చించి దాని ఉసురు తీశారు. ఇంగ్లీష్ మీడియం అర్థం కాక పగలు రాత్రి తేడా లేకుండా మగ్గపెట్టి ఉడికించడంతో ఒత్తిడి తట్టుకోలేక ఉరివేసుకుని ప్రాణాలు వదిలింది. ఎంత కలుపుగోలుదంటే తన లంచ్ బాక్స్ విప్పి మా నలుగురు ఆడపిల్లలకు కూర సర్దేసి మేం తెచ్చిన కూరలు లాక్కుని మరీ తినేది. కాలేజ్ జాయిన్ అయ్యి క్లాసులో బిక్కుమని చూస్తుంటే స్నేహం హస్తం చాచి బెరుకుతనం పోగొట్టింది తనే. బలవంతపు చావును చూడడం అదే మొదలు. అన్నం తింటుంటే అదే గుర్తొచ్చేది. దాని నవ్వు మరుపు రావటానికి చాలా కాలం పట్టింది. నా చదువుకు డోకా లేకుండా నాన్నే రాజమండ్రిలో కందుకూరు రాజ్యలక్ష్మి స్త్రీల కళాశాలలో డిగ్రీ జాయిన్ చేయించడం ఓ నూతన మార్పు. చదువులో నా ప్రగతి చూసి
బ్యాంక్ కోచింగ్ ఇప్పించడం కోసం ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా ఊరు శరభావరం నుంచి 5 ఏళ్ల చదువు కోసం బయటకు వచ్చిన నానితో ఆటలు మిస్ అయ్యాను. కానీ వెన్నెలను వదుకోలేదు. ఓ గంట పుస్తకాలు తిరగేసి నాని పక్క వెన్నెల విహారం చేసేదాన్ని. వెన్నెల ముద్దలు జుర్రుకుంటున్న గొంతులోకి అన్నం ముద్ద అడ్డం పడేటట్టు పిన్ని సుభాష్ని పెళ్లి సంబంధం పట్టుకొచ్చింది. చాలా ఏళ్ల తర్వాత పెళ్లి ప్రస్తావన రావడం మా ఇంట్లో అదే మొదలు. ఒక్కసారిగా ఇంట్లో అందరి తలంపులు మారిపోయాయి. మన ప్రయత్నం లేకుండా సంబంధం వచ్చింది కాదనకుండా ఒక్కసారి పోయిరండని నాని హుక్కరింపు బానే పనిచేసింది. నేను వేసుకున్న అన్న ప్రణాళికలకు ఒక్కసారే మారిపోయాయి. అబ్బాయి బాగున్నాడు, ఒక్కడే కొడుకు, సొంతూరులో పొలం, బ్యాంకు ఉద్యోగి. నానితో చెప్తుంటే నీరుగారిపోయాను. నా ప్రతిభకు తగ్గ ఉద్యోగం సాధిద్దామనుకున్న ఆశ అడుగంటిది. పెళ్లి ఎంత ప్రాముఖ్యమైందో పెద్దగా చదువులేని వాళ్ల మధ్య వ్యవసాయ ప్రాధాన్యత కలిగిన మా ఊర్లో పెళ్లి ప్రముఖమైపోయింది. పెళ్లి కొడుకు ప్రభాకర్ బాగానే ఉన్నాడు. ఇష్టపడకపోయే కారణాలేమీ లేవు. రూప లావణ్యం ఉట్టిపడుతుంది. తాంబూలాలు మార్చుకున్న రోజు అందరూ ఒకే మాట, చక్కని జంట అని కితాబు ఇస్తుంటే ఒక్కటే పులకింత. నిజం చెప్పాలంటే మాది ఆనంద తాండవం ఆడింది. అత్తామామల ఆదరణతో కాపురం సజావుగానే సాగిపోతుంది. చంటోడు కిండర్ గార్టెన్లో చదువు. వారంలో 2 రోజులు ప్రభు క్యాంపు పని మీద బయటకు ప్రాంతాలకు వెళ్తాడు. పని అయితే పెద్దగా ఏమీ ఉండదు. తీరికలేనితనం, మనసులో గుట్టుగట్టుకున్న భావాలన్నీ అధిగమించడం లేదు మనిషిది. అది నా పరిస్థితి. అప్పుడు 6 ఏళ్లు ఇట్టే గడిచిపోయినట్టుంది. భర్త అనురాగం కొరత అయితే ఏమీ లేదు. ప్రభు ఊరెళ్ళాడు. అత్తమామలకు భోజనాలు పెట్టాక ఎందుకో డాబా మీదకి వెళ్లాలనిపించింది. పైకెళ్ళాక చూస్తే దిగులు ముఖంలోని వెలుగులు కుమ్మరించడానికి శశాంకుడు నవ్వులు చిమ్ముకుంటూ కనిపించాడు. చిన్నప్పుడు చేసిన చిలిపి చేష్టలు గుర్తొచ్చాయి. అప్రమత్తంగా కుడి చేయి చూపాడు. వేలు బుగ్గన పెట్టుకుని వయ్యారాల వలకపోస్తూ ఎడమ చేతి నడుం మీద వేసుకుని కూలిన నవ్వుతో చంద్రుడి వైపు చూసింది. తన అభినయం తనకు వింతగా తోచినా మనసు తేలిగ్గా ఉంది. హాయి అనే పదానికి అర్థం దొరికినట్టు అనిపించింది. చిన్నప్పుడు తను అనుభవించిన ఆత్మానుబంధ విషయాలు తన కుమారుడికి అందించాలనుకుని నిశ్చయించుకుంది. ప్రభు క్యాంపు నుంచి రేపు వచ్చేస్తాడు. ఎల్లుండ శని, ఆదివారాలు బ్యాంకుకు సెలవు. అమ్మ వాళ్ళింటికి ప్రయాణం స్థిరపరిచేసుకుంది. ఈ మధ్య కాలంలో తాము బయటకు వెళ్లిన సందర్భం లేదు. జీవితం గానుగట్టులా మారిపోయింది. తన నానితో తాను పొందిన మధురిమలు అమ్మమ్మతో తన కొడుకు పొందాలి. పల్లెలు పట్నాలుగా, పట్నాలు నగరాలుగా మారిపోకముందే పల్లె సౌందర్యం, వెన్నెల ఆనందం రుచి చూపించాలి. మజ్జిగ చిలికినప్పుడు వచ్చే వెన్నను ముద్దగా చేసి తినిపించిన అనుభూతులు, శశాంకుడు పెట్టే వెన్నెల ముద్దలు తన బాబుకి తినిపించాలి. మాధుర్యాలు దాచుకోగలిగితే మధురిమలు పంచడం సులువవుతుంది. పల్లె అందాలు, గ్రామీణ మర్యాదలు తిలకించడానికి కాదు, ప్రభుకి తినిపించడానికి. అనువైన సమయం సరస సమ్మోహన రాగంలో తమిద్దరం తనివి తీరా వెన్నెల స్నానం చెయ్యాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.